ది ట్రైటర్స్ అనే సరికొత్త రియాలిటీ షో మన ముందుకు రాబోతుంది. సో ఈ షో గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంటుంది. సో వీడియోని ఎండింగ్ వరకు చూసేయండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి వెళ్తే ది ట్రైటర్స్ ఈ షో వచ్చేసి బిగ్ బాస్ లాగానే రియాలిటీ షో, కానీ బిగ్ బాస్కి కంప్లీట్గా ఆపోజిట్. ఎందుకంటే బిగ్ బాస్లో జెన్యున్గా ఉండాలి, అలాగే స్ట్రెంగ్త్, ఫిజికల్ గేమ్స్ ఆడాలి, అలాగే ఇంకా చాలా ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. బట్ ఇందులో అలా కాదు. ది ట్రేటర్స్లో దీంట్లో ఎలాగ ఉండాలంటే యాక్టింగ్ స్కిల్స్ వచ్చి ఉండాలి. గేమ్ అంతా కూడా కంప్లీట్గా మైండ్ గేమ్తో ఆడాలి. మైండ్ గేమ్తో ఆడుతూ యాక్టింగ్ చేయాలన్నమాట ఈ షోలో. ఈ యాక్టింగ్ చేయడం వల్ల ఉపయోగం ఏంటనేది నేను లాస్ట్లో చెప్తాను. సో ఈ షోకి ప్రొడ్యూసర్ ఎవరు చేస్తున్నారంటే, ఈ షోని ప్రొడ్యూస్ చేయబోయేది కరణ్ జోహార్ గారు, బాలీవుడ్ నుంచి. ఈయన ఆల్రెడీ హిందీలో ఈ షోకి హోస్ట్గా చేస్తున్నారు. కానీ మన తెలుగులో మాత్రం తేజ సజ్జ గారిని అయితే హోస్ట్గా అనౌన్స్ చేశారన్నమాట. మన తెలుగులో హోస్ట్గా మాత్రం తేజ సజ్జ గారు. అలాగే ఈ షోని 10 to 12 డేస్ మాత్రం ప్లాన్ చేస్తున్నారు. అలాగే ఈ షోలో 2 గ్రూప్స్ అయితే ఉంటాయి. అది ట్రేటర్స్ అలాగే ఇన్నోసెన్స్. ఈ 2 గ్రూప్స్ అనేది ఉంటుందన్నమాట. ఈ ట్రేటర్స్ ఎవరనేది ఫస్ట్ డే రోజే అందరికీ కూడా కళ్ళ గంతలు కట్టి హోస్ట్ సెలెక్ట్ చేస్తారన్నమాట. ఈ ట్రేటర్స్ 3 మెంబర్స్ మాత్రమే ఉంటారు. మిగతా వాళ్ళందరూ ఇన్నోసెన్స్ అన్నమాట. ఈ ట్రేటర్స్ ఏం చేయాలంటే ఇన్నోసెన్స్ని చంపేసేయాలి. వాళ్ళని చంపేసి వీళ్ళు ఏమీ తెలియనట్టు ఇన్నోసెన్స్ లాగా బిహేవ్ చేయాలన్నమాట. వాళ్ళకి కంప్లీట్గా ఏ మాత్రము డౌట్ రాకుండా వీళ్ళు బిహేవ్ చేయాలి. చాలా ఇన్నోసెంట్గా బిహేవ్ చేయాలి. ఈ షో వీళ్ళు మళ్ళీ ఎప్పుడు చంపేస్తారంటే నైట్ టైంలో వాళ్ళని చంపేస్తారన్నమాట. అది వాళ్ళు కనిపెట్టకూడదు. ఇన్నోసెన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కనిపెట్టకూడదు వీళ్ళు చంపేశారని. ఇన్ కేస్ వాళ్ళు కనిపెడితే ఎవరైతే చంపేశారో వాళ్ళు ఈ గేమ్ నుండి అవుట్ అన్నమాట. అంటే గేమ్ నుండే కాదు, కంప్లీట్గా షో నుండి అవుట్. వాళ్ళు ఎలిమినేట్ అవుతారన్నమాట. ఇన్ కేస్ వాళ్ళు కనిపెట్టలేకపోతే ట్రేటర్స్ ఏ ఇన్నోసెంట్ అయితే చంపేస్తారో వాళ్ళు బయటికి వెళ్ళిపోవాలన్నమాట. అంటే ఎలిమినేట్ అయిపోవాలి. సో ఇలా ప్రతిరోజు ఇలానే జరుగుతుంది. ప్రతిరోజు ఒక్కొక్కరిని చంపేస్తూ ఉంటారు అనమాట. ప్రతిరోజు చంపేస్తారు. సో అలాగే ఈ షోలో చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ని, అలాగే సోషల్ మీడియాలో పాపులారిటీ ఉన్న వాళ్ళనే ఈ షోకి తీసుకుంటారు. లేదంటే వేరే వాళ్ళైతే, కొత్త వాళ్ళైతే ఎవరు చూడరు కదా, పెద్దగా టీఆర్పీ రేట్స్ అనేది రాదు. కాబట్టి మంచి పాపులారిటీ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ షోలో తీసుకుంటారు అనమాట. సో ఈ కాన్సెప్ట్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వాళ్ళు చంపేసిన వాళ్ళని వీళ్ళు ఇన్నోసెన్స్ కనిపెట్టగలరా, లేదంటే వీళ్ళు ట్రేటర్స్ అంతా యాక్ట్ చేసి కనిపించకుండా వాళ్ళపైన ఏమాత్రం డౌట్ రాకుండా బిహేవ్ చేయగలరా, ఏంటి వాళ్ళ టాస్క్ ఏం చేయగలుగుతారు, అంటే ఎలా ప్లాన్ చేయగలుగుతారు ఏంటి అనేది చాలా సస్పెన్స్గా, చాలా థ్రిల్లింగ్ ఉంటుంది. అలాంటి ఈ షోకి కళ్యాణ్ పడాలా రావడం తనకి చాలా ప్లస్ పాయింట్. ఎందుకు అంటే కళ్యాణ్కి ఈ షోకి రావడం అతనికి ఎందుకు ప్లస్ పాయింట్ అంటే, ఈ షోలో చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. సో అలాంటి ఈ షోలో కళ్యాణ్ తను ఎంట్రీ ఇచ్చి తన యాక్టింగ్ స్కిల్స్ కానీ, తన మైండ్ గేమ్ కానీ, తను స్ట్రాటజీస్ అన్నీ కూడా అక్కడ ప్లే చేశారనుకోండి, తనకి ఖచ్చితంగా ఇండస్ట్రీలో ఆఫర్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఖచ్చితంగా చాలా వరకు చాలామందికి కూడా మూవీ ఆఫర్స్ అనేది వస్తుంటాయి. సో ఇక్కడ తన ఏంటి అనేది ప్రూవ్ చేసుకునే ఛాన్స్ ఉంది. అలాగే ఈ షోలో ఎంతమంది రావాలనుకుంటున్నారు? నేనైతే స్పెసిఫిక్గా కళ్యాణ్ పడాలి, అలాగే తనుజ గారు, అలాగే ఇమాన్యుయల్, ఈ ముగ్గురు కూడా రావాలి అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ ముగ్గురు కూడా మనం BB9లో చూసాం, చాలా ఫుల్ స్ట్రాటజీస్ ప్లే చేస్తారు. అందులోనూ కళ్యాణ్ పడాల గారు, అలాగే ఇమాన్యుయల్ గారు, వీళ్ళిద్దరు కూడా చాలా స్ట్రాటజీస్ ప్లే చేస్తారు. తనుజ గారు కూడా తన మైండ్ అనేది, అంటే ఎక్కడ ఎలా ఉండాలో, ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలో తనకి పర్ఫెక్ట్గా తెలుసు. కాబట్టి సో నాకు ఈ ముగ్గురు మాస్టర్ మైండ్స్ని ఈ షోలో చూడాలని నేను అనుకుంటున్నా. మీకు ఎవరినైతే ఈ షోలో చూడాలని ఉందో కింద కమెంట్ చేసేయండి. సో ఓవరాల్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇదన్నమాట ఈ షో గురించి. మరికొన్ని అప్డేట్స్ ఏమన్నా వస్తే మళ్ళీ వీడియో అనేది చేస్తా. సో ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.